ఎందుకంటే గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసిన సమ్మక్క సారక్క జాతర దినదినం గత 20-30 సంవత్సరాల నుండి డెవలప్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా మంచి జంక్షన్ వద్ద కూడా మంచి నక్సల్ లెక్క పెట్టి ఆదివాసీ సాంప్రదాయాలను తెలియజేసే సంఘటనలు ప్రభుత్వం చేసింది. అక్కడ కూడా చాలా 350 కేటాయించి మంచి అభివృద్ధి పనులు చేసిండ్రు. ఎందుకంటే దర్శనం కూడా గంటలు అవుతున్నది. జంపన్న బాగులో కూడా దర్శనాలు మన స్థానాలు కూడా చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ పండుగ గుర్తించి ఒక 500 కోట్ల రూపాయలు దీన్ని కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 350 కోట్లు పెట్టి డెవలప్ చేసింది. కానీ దీన్ని శాశ్వతంగా ఒక జాతీయ పండుగగా గుర్తించాలని సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే తాగేందుకు కూడా నీళ్లు లేవని చాలామంది మన భక్తులు అంటున్నారు. వెంటనే శాశ్వతంగా ఒక 2 వాటర్ ట్యాంకులు, పెద్ద ట్యాంకులు ఏర్పాటు చేసి మన భక్తులు వచ్చేటప్పుడు వారికి అజ్జేయాలని ప్రతి సంవత్సరం ఎల్లకాలం భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. కనుక శాశ్వతంగా ఒక మంచి మండపాలు కానీ గృహాలు ఏర్పాటు చేసి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వము ఓన్లీ 300 కోట్ల మంజూరు చేసింది. ఈ నిర్లక్ష్య వైఖరిని మానుకొని వెంటనే వచ్చే సంవత్సరం 12 సంవత్సరాల తర్వాత ఒక 100 కోట్లను కేటాయించాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చినాం. నీళ్ళు ఒక బకెట్కు 40 రూపాయలు లెక్క ఉంటున్నాం. ఇక్కడ నీళ్ళు జంపన తానాలు చేసిన కాంచాలి ఇక్కడ వరకు మోసుకొస్తున్నాం నీళ్ళని. అట్లా తాగా నీళ్లు లేవు. ఒక్కొక్క డబ్బా 50 రూపాయలు. తానాలు చేసేది జంపన వాగులో పోయి తానం చేయాలి. వాడుకునే నీళ్ళు 40 రూపాయలకు ఒక నీళ్ళ డబ్బా కొంటారు, అమ్ముతురు. ఇంత ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడైనా కానీ నీళ్ళు అన్నా ఏదైనా కొంచెం మామూలుగా ఆడో నల్ల పెడుతురు. ఇప్పుడు మొత్తం బిల్కులే లేకుండా అయిపోయింది. అట్లా ఉంది మేడం. టాయిలెట్ కూడా నీళ్ళు ఏం లేవు మాకు, వాడుకోనికి ఏం లేవు. మేము ఎట్లా వాడుకోవాలి? అప్పుడన్నా నల్లలు ఉండే, పోయినసారి అన్న నల్లలు ఉండే. నల్లలు ఏం లేవు మాకు, వాడుకోనికి బోరింగ్ కాడ కూడా లైన్ కట్టి కొట్టారు తెచ్చుకుంటున్నారు. పానీ కూడా 200 బట్టి కొనుక్కుంటున్నాం నీళ్ళు. కూడా ఎక్కుతారు. ఆడుకోనికి ప్యాకెట్ 100 రూపాయలు అంటున్నారు, 40 రూపాయలు అంటున్నారు, 50 రూపాయలు అంటున్నారు. బాత్రూమ్లు కూడా లేడీస్కి ఎంత ప్రాబ్లం అవుతున్నది. లేడీస్ కూడా ఎంత ప్రాబ్లం అవుతుంది. బాత్రూమ్ లేవు, ఒక్కటి కూడా లేవు. బాత్రూమ్ లేవు. అప్పుడు మంచిగా ఉండే ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదు. బాగుంది, అన్ని జరుగుతున్నది. అప్పుడు బాత్రూమ్లు ఉన్నాయి, అడగాలు కూడా పెట్టి నీళ్లు ఉన్నాయి, అన్ని నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమి లేవు. చాలా కష్టమవుతుంది ఇప్పుడు చాలా కష్టమవుతుంది. లేడీస్ కి ఎంత ఇబ్బంది అవుతుంది. అసలు బాత్రూమ్ ఒక్కటన్నా ఒక బాత్రూమ్ లేదు, ఏమి లేవు. అప్పుడు బాగుండే, ఇప్పుడు లేవు. అదే ఏమి లేవు తెలుసా. నాకు ఎంత బాగా కాబట్టి సొసైటీలో నీళ్లు తక్కువ ఉన్నాయి. పైపులు గనక నీళ్ళ పంపులు గనక తక్కువ ఉన్నాయి, కానీ బాత్రూమ్స్ తక్కువ ఉన్నాయి. అంటే లోపల ఉన్న వాళ్ళకి గదులు గినక ఏం లేవు. జంపన్న వాకాడ అయితే గదులు ఉన్నాయి, ఆడున్నాయి. జనాల కాడ కొద్దిగా జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అంతే. అయితే లోపల అక్కడక్కడ పంపులు బాగా పెడితే బాగుండేదని మా ఉద్దేశం. మొన్ననే పనులు స్టార్ట్ అయినాయి, అందుకోసం కొద్దిగా ఇబ్బంది పడి, లేకపోతే మంచిగానే చేసిండు ఆయన కూడా. కానీ మన ఇంట్లో మనమే సర్దుకోలేము మేడం. ఇంత మందిలో అంటే ఎట్లా సర్దుతారు? మనమే కొద్దిగా బాగుండేది. కాకపోతే కొద్దిగా ముందు పెట్టాల్సింది. పంపులు పెట్టడం ఎక్కువ రావడం వల్ల కొద్దిగా కూడా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది పడుతున్నాం అంతేగాని ఏం లేదు. కానీ కాకపోతే కొంతమంది ఇలా చెప్తారు.